సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయి శ్రీ కొత్త వ్యవహారాలతో సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. దురాశకు పోయి సైబర్ వలలో పడొద్దని చెప్తున్నారు. ఎప్పటికైనా దురాశ దుఃఖానికి దారితీస్తోందని అంటున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయి శ్రీ మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. వాట్సాప్ డీపీల ద్వారా భారీ మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. ఏపీ కాకినాడకు చెందిన ఓ ఎంపీ ఫోటో పెట్టి ఏకంగా 92 లక్షలు కాజేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ తరహా మోసాలు గతంలో జరిగాయి. ఈ మధ్య మళ్ళీ ఈ తరహా మోసాలు పెరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనిపైన మాట్లాడేందుకు మనతో పాటు సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయిశ్రీ మేడం ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. మేడం, ఇట్లా గతంలో కూడా ఈ తరహా మోసాలు జరిగాయి. ఒక ఎంపీ ఫోటో పెట్టి ఈ మోసం ఎలా జరిగింది? అదేనండి, ఎంపీ గారి ఫోటో పెట్టి వాళ్ళ అకౌంటెంట్ గారిని అండ్ చీఫ్ అకౌంటెంట్ గారిని వాళ్ళని డబ్బులు అడిగేసరికి ఆయన వెరిఫై చేసుకోకుండా వేసేసుకున్నారు. అంటే ఎంపీ గారిని ఆబ్వియస్గా మీరు అడిగారా లేదా అని ఎక్కువ సార్లు అడగలేరు కదా, ఆ క్రమంలో అలా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ క్రమంలో సైబర్ క్రైమ్ అవ్వింది. మేడం, మొత్తం ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్ చేశారు? అసలు ఎలా నమ్మారు మేడం ఇట్లా? మొత్తం 7 ట్రాన్సాక్షన్స్ జరిగాయి. బట్ ఎలా నమ్మారు అని అంటే అదే మోసం అనేదే నమ్మితేనే అవుతుంది. సో మోసపోయారు అంటే ఆ అబ్బాయి, అకౌంటెంట్ గారు ఎవరైతే ఉన్నారో, చార్టర్డ్ అకౌంటెంట్ గారు, ఆయన మోసపోయారు తప్పితే దానిలో విల్ఫుల్ ఇది అయితే ఉండదు. సో ఎంత మేడం మొత్తం ఎంత? 92 lakhs వరకు పోయిందండి. దానిలో క్లూస్ ఉన్నాయి. వీఆర్ ఆల్సో వర్కింగ్ అవుట్. ప్రధానంగా అంటే ప్రజాప్రతినిధులు అంటే జనరల్గా వాళ్ళ దగ్గర ఎంతోమంది పనిచేస్తున్నారు. ప్రధానంగా ఆయన సంస్థ డీటెయిల్స్ ఇవ్వడము, ఆయన అకౌంటెంట్ డీటెయిల్స్ ఇవ్వడము, ఇవన్నీ జనరల్గా సైబర్ నేరగాళ్ళు ఎలా తెలుసుకుంటారు? అది వాళ్ళ ఎలా తెలుసుకుంటారు అన్నది మనకి ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తులో తెలుస్తుందండి. ఇంకా తెలియలేదు. కాకపోతే అదే ఇన్సైడర్ ఎవరన్నా ఉన్నారా ఏంటి అన్న కోణం కూడా మేము వెతుకుతున్నాము. అండ్ ఇన్వెస్టిగేషన్లో ఉంది, ప్రోగ్రెస్లో ఉంది. వీల్ అప్డేట్. మీ డీపీలకు సంబంధించి అంటే గతంలో సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్లో, వాట్సాప్కి సంబంధించిన డీపీలు పెట్టుకుని నేరాలు ఎక్కువగా జరిగాయి. కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఈ తరహా నేరాలు స్టార్ట్ అవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ప్రజలకు ఒక మెసేజ్ చెప్పాలంటే ఏం చెప్పారు? ఎవరు అంటే మన సొంత వాళ్ళు అయినా, అంటే మన పిల్లలు అయినా, మన పేరెంట్స్ అయినా, మన స్పౌజెస్ ఎవరు అడిగినా కూడా ఒక్క క్షణము ఆ వాట్సాప్ ఇవి అన్నది వదిలేసేసి నార్మల్గా వాళ్ళకి ఉన్న ఫోన్ నంబర్ ఏదైతే ఉందో ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడి ష్యూర్గా చెక్ చేసుకోవడంలో మేలు ఉంది. సేఫ్టీ బెటర్ దాన్ బీయింగ్ సారీ. మోసపోయేదానికంటే ఒక్క క్షణం ఆగి ఎంత అర్జెన్సీ ఉందనన్నా, వాళ్ళు ఎంత ప్రెషరైజ్ చేసినా ఒక్క క్షణం ఆ ఒక్క కాల్, డబ్బులు నిజంగా మీరే అడిగారా అన్నది ఒకసారి మన వాళ్ళతోటి కన్ఫర్మ్ చేసుకొని పంపించడంలో ఎప్పటికీ శ్రేయస్కరం. మేడం, ఈ కేసులో చూసుకుంటే ఎవరు మీకు ఫిర్యాదు చేశారు? ఆధారాలు ఏమైనా సమర్పించారా? ఈ ఫ్రాడ్కి సంబంధించినటువంటి ఎంపీ ఎట్లా బయటపడింది? అది మన అకౌంటెంట్ గారు వచ్చి కంప్లైంట్ చేశారని అండ్ ఆధారాలు అవి ఇచ్చారు. దాని మీదే దర్యాప్తు స్టార్ట్ చేశాము అండ్ దర్యాప్తు ప్రోగ్రెస్లో ఉంది. ఫైనల్గా ఈ మధ్య కాలంలో ట్రేడింగ్ మోసాలు కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి. సో ప్రజలకు ఆ విషయంలో ఒక మెసేజ్ అంటే? ఈ మధ్యకాలంలో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్, జాబ్, పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్స్ ఇవన్నీ చాలా ఎక్కువ మోసంలోకి ప్రజలు గురవుతున్నారు. ఇది బేసిక్గా ఈ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేజర్గా మన ఆశని టార్గెట్ చేస్తున్నారు. మన ఆశ, మన అవసరం పార్ట్ టైం జాబ్కి వచ్చేసరికి ఇప్పుడు జాబ్ మార్కెట్ అది అంత హోప్ఫుల్గా లేకపోయేసరికి ఆస్పిరెంట్స్ అందరూ ఎంతో కొంత పెడితే ఈరోజు కాదు కొన్ని రోజులకైనా మనకి జాబ్ వస్తుంది అన్న ఆశతోటి ఈ ట్రాప్లో పడుతున్నారు. సో ఏజ్ ఓల్డ్ మనకి చిన్నప్పటి నుంచి మనం చదువుకొని మన పేరెంట్స్, మన ముందు జనరేషన్ వాళ్ళు నేర్పించిన నీతి కథలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తు తెచ్చుకోవాల్సిన సమయం ఇది. మళ్ళీ అంటే ఎప్పుడు ఏది ఈజీగా రాదు, మన అందరికీ చిన్నప్పటి నుంచి నేర్పించారు కష్టపడితేనే ఫలితం ఉంటుందని. సో అవన్నీ ఎందుకు నాకు ఇంత త్వరగా డబ్బులు వస్తాయి అన్నది ఒక్కసారి ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్ ఆ ట్రాప్లో పడే ముందు ఒక్కసారి ఆలోచిస్తే చాలా నేరాలకి మనం అరికట్టవచ్చు, బారిన పడకుండా ఉండొచ్చు. అండ్ అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం ఈ ట్రేడింగ్ వచ్చేసరికి లిటరల్గా నిజంగా జరుగుతున్న
ఐపీఓ ఏవైతే రిలీజ్ అవుతుందో అదే వీటిని పెట్టుకొని వాళ్ళు మోసం, అంటే వాళ్ళు చాలా అప్ టు డేట్ మోసం చేస్తున్నారు. సో అది కూడా ఈ క్రూక్స్ చెప్పే ఈ టెలిగ్రామ్స్, ఇన్స్టాగ్రామ్లలో వచ్చేవి నమ్మకుండా బ్యాంక్స్, మనకి నేషనలైజ్డ్ బ్యాంక్స్ వాళ్ళు కూడా వాళ్ళ తరఫున కొన్ని ఏజెన్సీస్ ఇవి అంటే ప్రతిదానికి ఈ ఇన్వెస్ట్మెంట్ వింగ్ అన్నది ఉంది. సో అట్లా రికగ్నైజ్డ్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఛానల్స్ అవి వాడడంతో ఇది మనము అరికట్టవచ్చు. ఏదో ఒకటి ఎవరో చెప్పారు దీనిలో పెడితే ఇంత లాభం వస్తుంది ఇవన్నీ మనం నమ్మకుండా ఏదైతే అంటే మనం ఏమనుకుంటామన్నా ఇట్లా పక్క నుంచి వస్తే ట్యాక్స్లు అవి ఎస్కేప్ అవ్వచ్చు. సో ఎప్పటికైనా దురాశ దుఃఖానికే చేట్ అవుతుంది. సో వీ హ్యావ్ టు వెరిఫై ప్రాపర్లీ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్. థ్యాంక్ యూ. ఇది వాట్సాప్ డీపీల వల్ల జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎంపీకి సంబంధించినటువంటి మోసం కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఎలా మోసం జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందనేది కూడా దర్యాప్తులో తేలుతుందని చెప్పి డీసీపీ చెప్తున్నారు. ఇదే సందర్భంలో ట్రేడింగ్ మోసాల పట్ల అత్యాశకు వెళ్లకుండా దురాశ దుఃఖానికి చేటు అన్న అంశాలను కూడా ప్రజలు గుర్తుంచుకోవాలి. కొంత అప్రమత్తంగా ఉండాలి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ వల్ల అని కూడా డీసీపీ సాయి శ్రీ మేడం చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంజుతో కలిసి సాగర్, బిగ్ టీవీ.